బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఏంటో నా జీవితం ఎప్పుడు చూడు ఈ మసాలా దినుసులు కూరలు కాయగూరల దగ్గరే గడిచిపోతుంది. మధ్యలో ఫోన్ ఒకటి. ఎరా నేను బాగానే ఉన్నాను రా, ఏం చేస్తాను, హోటల్లోనే ఉన్నా. ఏంటి చెప్పు. ఏంటి మా బాబాయ్ హోటల్ ఎపిసోడ్ని నాగ చైతన్య గారు చూస్తున్నారా? అరే నువ్వు నాతో జోకులు వేయట్లేదు కదా. మరి సమంత గారు సమంత గారు కూడా చూస్తున్నారా? నేను అనుకున్నాను రే, మొన్న నాకు ఫేస్బుక్ లో సమంత ఫోటోతో రిక్వెస్ట్ వస్తే ఏదో ఫేక్ అనుకున్నా, వచ్చినలా ఓర్ని దుప్పతే. ఐఎమ్ సో ఎగ్జైటింగ్ రా. ఏంట్రా నా పక్కన ఉన్న బాబాయ్ నన్ను డామినేట్ చేస్తున్నారా? ఏం చేస్తానరా, వంటలన్నీ ఆయనకే వచ్చు. అరే నాకు నేర్పండి అంటే ఏదో టవ్ వెలిగీయటం, నూనె పోయటం, గంటతో ఇట్టా అంట నేర్పిస్తున్నాడు తప్ప మిగతావి నేర్పించలేదురా. నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి అన్నారా నాగ చైతన్య గారు. ఈ ఉత్సాహం చాలు అన్నట్టు మర్చిపోయా. నాగ చైతన్య గారు ఈ రోజు ఎపిసోడ్ చూస్తారా విత్ శామ్ తోనా? ఓ మై గాడ్. ఈ రోజు ఎపిసోడ్ చూడమను. ఈ రోజు ఎపిసోడ్ అద్దరిపోద్దాం అనుకుంటున్నాం. ఒక్కొక్కటి నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్ అదిరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రా. రే ఒక్కసారి నాగ చైతన్య గారి నెంబర్ ఇస్తే నేను వాట్సాప్లో హాయ్ పెడతాను, మళ్ళీ ఇస్తావా? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ బాబోయ్. ఈరోజు ఎలాగైనా డామినేట్ చేసేసి ఎపిసోడ్ మొత్తం నేను కొట్టేస్తా. క్లోజులు వైడ్లు షార్ట్స్ అని పని చేయడానికి దిక్కు లేదు కానీ ఫోన్లో మాట్లాడడం, ఏకైకలు పక్కపక్కలు ఎక్కువైపోయి. ఎప్పుడు వచ్చారు మీరు? నువ్వు ఫోన్లో బాబాయ్ ఏకైకలు పక్కపక్కలు ఉన్నాయి కదా, అప్పుడు కాదు బాబాయ్. నువ్వు ఎంటర్ అవ్వగానే కొంచెం బెంచులు స్పందించడాలు, భూమి కంపనలు, హోటల్ అలా కదలడాలు అలాంటివి వస్తాయి కదా. అవును. సైలెంట్ గా వచ్చిన వెనక నుంచున్నావు అంటే ఏదో రీజన్ ఉంది. ఏదైతే ఏముందిలే బాబాయ్, మీరు నా గురువు గారు, నేను మీ శిష్యుణ్ణి. ఈ రోజు నుంచి మీరు ఏది చెప్తే అది, మీరు ఏదంటే అది. అతి వినయం. అబ్బో ఏంటి సంగతి? ఏం లేదు ఏదో ఉంది. ఏం లేదు బాబాయ్. ఏదో ఎసరు పెడుతున్నావా? నాకు ఏమైనా ఎసరు పెడుతున్నావా అని. ఊరుకో బాబాయ్, మీరు చెప్తే పొయ్యి మీద ఎసరు పెట్టడం తప్ప నాకు మీకెక్కడ ఎసరు పెట్టే ఆలోచన వస్తుంది చెప్పండి. సరే మన వంటలోకి వెళ్దామా? ఉండ బాబాయ్. ఈ రోజు బాబాయ్ హోటల్లో మనం చేసుకోబోయే వంట పేరు ఒక నిమిషం. ఎప్పుడు నువ్వే చెప్తావు, నేను చెప్తే ఈసారి ఏదో ఉంది. ఈ రోజు మా బాబాయ్ హోటల్లో మనం చేసుకోబోయేటువంటి వంటల్లో మొదటి వంట టిఫిన్ వెజ్ బిర్యానీ. వాగు క్లోజ్ పెట్టుకో. టిఫిన్ వెజ్ బిర్యానీ. సామాన్లు అందుకో. నూనె కడాయి ఎక్కించే. ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకో. బాబాయ్ ఈ టిఫిన్ వెజ్ బిర్యానీ అంటే ఏంటి బాబాయ్? అసలు కొంతమంది చాలా ఓవర్ చేస్తారు అబ్బాయి. ఇంత మేకప్ వేస్తారు కొంతమంది. చూడు ఆడోళ్ళు ఏం బాగోరు. లైట్ మేకప్ చేసుకున్న ఆడోళ్ళు ఎంత అందంగా ఉంటారు. అవును. అలాగే మన హోటళ్లలో చాలా సింపుల్ గా, చాలా సరళంగా అయిపోయి కానీ రుచిగా ఉండే బిర్యానీ వెజ్ బిర్యానీ. చాలాసేపు నిల్వ ఉంటుంది. కారణం ఏంటి? ఉల్లిపాయలు వేయరు. లైట్ గా మసాలాలు వేసి చాలా రుచికరంగా చేసే వెజ్ బిర్యానీ ఇది. సింపుల్ గా చెప్పాలంటే అది విషయం, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పుడు ఒక మంచి పొడి తయారు చేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, పండ పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, లవంగాలు, యాలకులు. కొంచెం వేగిన తర్వాత గసగసాలు వేసి, ఇది చాలా సింపుల్ మసాలా, సూపర్ రుచి వస్తుంది తెలుసా. పొయ్యి కట్టేసా. ఇందులో వేసే. నూనె వేడెక్కిందేమో చూడు. దీని తర్వాత పొడి కొడదాం. కొంచెం చల్లారింది. అవన్నీ డీప్ ఫ్రై చేయాలి. చాలా మంది ఇళ్లలో ఏం చేస్తారంటే వెజ్ బిర్యానీ చేస్తే కొంచెం నూనె వేసేసి ఈ సామాన్లు వేసేసి కొంచెం వేయించేసి వేసేస్తారు. కానీ వీటిని డీప్ ఫ్రై చేస్తేనే పైన కరకరలాడుతుంటే లోపల మెత్తగా ఉంటుంది. అది దీని స్పెషాలిటీ. ముందు బీన్స్ అందులో వేసి డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై అయిన తర్వాత జాలి గిన్నెలు వేసాయి. జాలి గిన్నె పెట్టుకో అక్కడ. చూసావా ఒక మెరుపు వచ్చింది. ఎప్పుడైతే మెరుపు వచ్చిందో అప్పుడు తీసేయాలి. బంగాళదుంపలు
వీటన్నిటిని నేను శుభ్రంగా కడిగి ఆరబెట్టాను. అర్థమైందా? ఈ మాత్రం సరిపోద్దా? వచ్చేసింది మెరుపు, ఇంకేం కావాలి? బాబాయ్ నెక్స్ట్ ఏం వేయాలో చెప్పు. చెప్తా. పచ్చి బఠానీ. నువ్వు చెప్పటం కాదు, నువ్వు నాకు చెబితే నేను దాన్ని కొంచెం ఎక్స్పిరేషన్ వైజ్ గా చెప్పాలన్నమాట. సరే అయితే పచ్చి బఠానీ. పచ్చి బఠానీ వేస్తాం. క్లోజ్ వేసాయి పచ్చి బఠానీ. కాలీఫ్లవర్. నెక్స్ట్ బ్రెడ్. బ్రెడ్. బాబాయ్ ఇప్పుడు బ్రెడ్ ఎందుకు? బ్రెడ్కి ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. కాయగూరల రుచి అంతా ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. కాబట్టి ఈ బ్రెడ్ వేయించిన తర్వాత పక్కన సెపరేట్గా ఒక పళ్ళెంలో పెట్టుకో, కాయగూరలతో పాటు పెట్టుకో. ఇది చివరిలో వేరేగా పెట్టాల్సి ఉంటుంది. పోయి కట్టేసి చెప్తా, చక్కగా వెళ్ళి దీన్ని పొడి కొట్టుకునిరా. ఈ లోపల ఇవన్నీ క్లీన్ చేస్తావా? వద్దు, నేనే వచ్చి క్లీన్ చేస్తాను. వద్దు, నేనే క్లీన్ చేస్తాను. వద్దన్నానా? నేను క్లీన్ చేస్తానన్నానా? అబ్బాయి నువ్వు ఏదంటే అది. ఓకే. నువ్వు ఏటంటే నేను అటే అంటాను. అది నూనె వేయి. వేయాల్సిందేనా? కిలో బియ్యం కాబట్టి ఒక 12 గరిటెలు వేసి. 12 గంటలు అంటే 1.5 150 గ్రాములు అనుకో. నేను చెప్తాను. ఒక 150 గ్రాముల నూనెని వాడాలి. ఏదో జరుగుతోంది ఇక్కడ, నాకు ఏమీ జరగట్లేదు. ఎప్పుడు నువ్వేనా ఏంటి? నేను చెప్పొద్దా? బిర్యానీ ఆకు వేయి. స్టార్టింగే బిర్యానీ ఆకు. పచ్చిమిర్చి. పచ్చిమిర్చి గుజ్జు. అదేంటి బాబా ఇప్పుడు పచ్చిమిర్చి వేసాం కదా? నూనెకి రుచి రావడానికి పచ్చిమిర్చి ముక్కలు, బియ్యంకి ఈ పచ్చిమిర్చి ఘాటు తగలాలంటే పచ్చిమిర్చి గుజ్జు వేయాలి. అంటే దేనికి దానికే? దేనికి దానికే. మళ్ళీ వెజిటేబుల్స్ వస్తాయి కదా, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీలో జీడిపప్పు పంటి కిందికి తగిలితేనే అదొక టేస్ట్. కూరగాయలు వేసాయి ఒక్కొక్కటి. వేసానా? 4 కప్పులు నీళ్లు వేయి. కిలో బియ్యం వేస్తున్నాం కాబట్టి ఇది కరెక్ట్గా 4 కప్పులు సరిపోతుంది. మామూలుగా 1 కిలో బియ్యం వేస్తే ఉప్పు ఎంత వేస్తావు? అర కిలో వేద్దామా? పిడికే వేసే. ఇంకొక అర స్పూన్ వేస్తే సరిపోతుంది. నీళ్లు మరిగిన తర్వాత బియ్యం వేద్దాం. నేను ఇప్పుడు 1 కిలో బాస్మతి బియ్యం, 1 కిలో సోనా మసూరి కలిపి నానబెట్టి అక్కడ ఉంచాను. వేసాయి. రెండు మిక్స్ చేసావా? సోనా మసూరి బాస్మతి ఒక 40 మినిట్స్ నానబెట్టాను. వేసేనా మరి? వేసాయి. బాబాయ్ ఇప్పుడు ఇందులో సోనా మసూరి ఉంది, తర్వాత మామూలు బియ్యం కూడా. బాస్మతి, సోనా మసూరి రెండిట్లో ఏదో ఒకటి తొందరగా ఉడికేసి మిగతాది ఉడకపోతే? అందుకే కదా నానబెట్టేది. ఓ 2 నానబెట్టావు కాబట్టి సమానంగా ఉడుకుతాయి. ఆ డౌట్ అక్కర్లేదు అబ్బాయి. బాబాయ్ నెక్స్ట్ ఏంటి? పొంగు వచ్చిందా? వచ్చింది బాబాయ్. ఇప్పుడు మసాలా పొడి వేసి. ఓ ఇక్కడ పెట్టావా ఫిట్టింగ్?
మూత పెట్టి బరువు పెట్టి కరెక్ట్గా ఒక 20 నిమిషాల పాటు ఉడికితే టిఫిన్ వెజ్ బిర్యానీ రెడీ. బాబాయ్ ఈ లోపల ఇవన్నీ నేనే క్లీన్ చేస్తాను, ఎందుకంటే హోటల్ అంటే అంత బాధ్యత, అంత పరువు, అంత ప్రతిష్ట. నెక్స్ట్ వంట ఏం చేస్తున్నాం బాబాయ్? సామాన్లు అందుకో ముందు చెప్తాను. ఈయన ఒకటి సామాన్లు అందుకుంటే కానీ చెప్పడు, నేనేమో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఏంటిది? ఏంటో తెలియకుండా తెచ్చి ఇక్కడ పెట్టుకున్నావా? రా చెప్తా, అక్కడ పెట్టు. ఏంటిది? ఆలుగడ్డ. ఇదేంటిది? మిల్ మేకర్. మనం ఈరోజు బాబాయ్ హోటల్లో చేసుకోబోయే వంట పేరు ఆలు మీల్ మేకర్ కుర్మా. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టు. మనం ఈరోజు చేసుకోబోయే కుర్మా కోసం ఒక మంచి పేస్ట్ తయారు చేసుకుందాం. ఘమ ఘమలు ఆడిపోవాలన్నమాట. పల్లీలు, ఎండు కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు. ఇందులో ధనియాలు ఉన్నాయి, జీలకర్ర ఉన్నాయి, సోంపు ఉన్నాయి. ఇవన్నీ కలిపి మనం ఒక పేస్ట్ తయారు చేసుకుంటే ఎప్పటికప్పుడు బాబాయ్ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే అప్పటికప్పుడే అవసరమైన మసాలా పేస్ట్ తయారు చేసుకుంటాం అన్నమాట. అందుకే బాబాయ్ హోటల్లో వంటలకి అంత టేస్ట్ అన్నమాట. ఒక్కొక్కటి వేయి. సోంపు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు. సైజులో అన్నిటికన్నా చిన్నది కాబట్టి గసగసాలు చివరిలో వేస్తాం. కొంచెం వేయించి వేయి. వేసేయి గసగసాలు. పొయ్యి కట్టి, ఆ పొయ్యి కూడా కట్టేసాయి. అయిపోయిందంట. నాకు అర్థమైపోయింది, నాకు వాసన వచ్చేసింది. వెళ్ళి ఇది ముద్ద చేయించుకురా. ఈ లోపల నేను దాకా పొయ్యి మీద ఎక్కిస్తా. ఎక్కించి మిగతా వంట కూడా చేసి పెట్టు. లాస్ట్ నువ్వు ఎందుకు ఇక్కడ? నేనే చేస్తే అంటే నేను లేని గ్యాప్లో నువ్వేం చెప్పలేదుగా. ఏం చెప్తావు అబ్బాయి? అమ్మయ్య నూనె వేయి. నూనె కూడా వేసేయచ్చు కదా ఈ గ్యాప్లో. ఒక 7-8 గంటలే. వేసేయి బిర్యానీ ఆకు, నాకు తెలుసు. మంట పెంచావు కదా, ఇప్పుడు ఉల్లిపాయలు వేసి కొంచెం ఉప్పు. పచ్చిమిరపకాయలు దోరగా వేగాలి. మామూలుగా ఒక పప్పు చారు, ఒక బిర్యానీ అలా చేశారనుకో, వెజ్ బిర్యానీ. ఈ వంట ఖచ్చితంగా చేస్తారనమాట. ఈ కుర్మా చేసి తీరాల్సిందే, అప్పుడే దానికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటీలు. కొంచెం మంట పెంచి మగ్గనియాలి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గని. మామూలుగా ఈ కుర్మాలో వేసే మీల్ మేకరు మనం నానబెట్టి తెస్తాం కాబట్టి ఇందులో నీళ్లు ఉంటాయి. ఈ నీళ్ళంతా పిండేస్తే అప్పుడు ఇందులో ఉండే మసాలా ఇందులోకి వస్తుంది అనమాట. కాబట్టి పిండి అందులో వేసేద్దాం. సరేనా? ఒకసారి మూత తీసి చెప్తా. నూనె బయటకు వచ్చిందిగా, ఇప్పుడు పెరుగు వేద్దాం. కారం గుండ మొత్తం వేయాలి, ఎందుకంటే అప్పుడే ఆ ఘాటు వస్తుంది. అసలు సిసలైన మసాలా పేస్ట్. కొంచెం ఆ నూనె బయటకు వచ్చేదాకా మగ్గనియాలి, అంటే మూత పెట్టేయాలన్నమాట. దీన్ని బాగా పిండి ఇందులో వేసుకుంటురా.
మొత్తం నీళ్ళంతా బయటకు వస్తేనే ఆ మసాలా అంతా మళ్ళీ వీటిలోకి వెళ్ళాలి. మొత్తం సార్ బ్రహ్మాండంగా నూనె బయటకు వచ్చింది. ఈ బంగాళాదుంపల్ని చిదిమేసి వేసాయి. మీల్ మేకర్ బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం నీళ్ళు వేసి దీన్ని మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు వదిలి ఈ లోపల ఇవన్నీ శుభ్రం చేసేద్దాం. ఓకే, అది నేను చెప్పాలి. ఈ లోపల ఇవన్నీ మేము శుభ్రం చేస్తాం. మొత్తి కొంచెం కొత్తిమీర జల్లు. ఆ బరువుతి బిర్యానీ మీద టిఫిన్ వెజ్ బిర్యానీ లూట్ చేయి. షాహా బాబాయ్. కొంచెం నెయ్యి వేయి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తే వస్తుంది టేస్ట్. కొంచెం కొత్తిమీర, బ్రెడ్ ముక్కలు. బ్రెడ్ ముక్కలు అందులో వేసి కలుపు. ఇది వేరే గిన్నెలో తీసుకో. పొయ్యి కట్టేద్దాం. మీల్ మేకర్ ఆలూ కుర్మా. టిఫిన్ వెజ్ బిర్యానీ ఎలా చేసాం? ఎలా తయారు చేసామంటే, ముందుగా ఒక కడాయిలో ధనియాలు, జీలకర్ర, బండ పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, లవంగాలు, ఇలాచి, గసగసాలు వేసి వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడి నూనెలో బీన్స్, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, కాలీఫ్లవర్ ముక్కలు, బ్రెడ్ ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో కడాయిలో నూనె వేసి వేడెక్కాక అందులో బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, మనం ముందుగా వేయించి పెట్టుకున్న కూరగాయ ముక్కలు, 4 వంతులు నీళ్లు పోసి సరిపడా ఉప్పు వేసి మరగనివ్వాలి. తర్వాత మరుగుతున్న నీళ్ళలో నానబెట్టుకున్న బియ్యం వేసి కాస్త ఉడికించిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి మూత పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత పైనుండి నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలు చల్లుకొని కొత్తిమీర వేసుకుంటే టిఫిన్ వెజ్ బిర్యానీ రెడీ. ఆలూ మీల్ మేకర్ కుర్మా ఎలా తయారు చేసామంటే, ముందుగా ప్యాన్ వేడి చేసిన తర్వాత అందులో పల్లీలు, ఎండు కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు, సోంపు, జీలకర్ర, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, గసగసాలు వేసి వేయించి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో నూనె వేసి వేడెక్కాక బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటా ముక్కలు వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత పెరుగు, కారం, ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి మరోసారి మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన ఆలుగడ్డ చిదిమి వేసుకొని తర్వాత నానబెట్టిన మిల్ మేకర్ సరిపడినన్ని నీళ్లు పోసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే ఆలూ మిల్ మేకర్ కుర్మా రెడీ. ఇప్పుడు ఎలా తినాలంటే నేను చెప్తా పద. ఆలూ మీల్ మేకర్ కుర్మా. టిఫిన్ వెజ్ బిర్యానీ, రైతా తినో. ఎలా ఉందేటి?
చంపేసావు. క్లూజ్ క్లూజ్ ఇరక్కొట్టేసావు. అద్భుతం. ఏంటి సంగతి వాళ్ళు బాగా పోజులు ఇస్తున్నావు? బాబాయ్ ఏమిటి అసలు విషయం? నీకు ఒక విషయం చెప్తా, చెప్పు. నువ్వు ఫీల్ అవ్వద్దు. ఇదేంటి? ఆలు మీల్ మేకర్ కుర్మా. ఇది కుర్మా అని వచ్చే నా ఎక్స్ప్రెషన్ కొంతమందికి నచ్చుతుంది. ఎవరు వాళ్ళు? చెప్తా. ఇప్పుడు ఇదేంటి? టిఫిన్ వెజ్ బిర్యానీ. ఇలా తిన్నప్పుడు నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్ పెద్ద పెద్దలకు నచ్చుతున్నాయి. నా ఎక్స్ప్రెషన్స్ నాగ చైతన్య గారికి ఇష్టం అంట. ఆయన ఫోన్ చేసి మరి వాళ్ళ ఫ్రెండ్తో చెప్పించాడు, రోజు నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి, ఇంకొంచెం ఎక్కువ ఇవ్వు, కానీ నువ్వు డామినేట్ చేస్తున్నావు అని బయట టాకు. పొద్దున్న నీకు ఫోన్ వచ్చింది. అవును. నాగ చైతన్య మేనేజర్ అవును చెప్పాడు. అవును. నీ ఎక్స్ప్రెషన్లు బాగున్నాయి, అవును. నాగ చైతన్య గారు చూస్తున్నారు, నీకు నెక్స్ట్ సినిమాలో వేషం ఇస్తారు. అవును. నువ్వు పొంగిపోయి సంబరపడిపోయి తెగ ఎక్స్ప్రెషన్లు ఇచ్చేస్తున్నావు కదా. అవును. ఆ ఫోన్ చేయించింది ఎవరో తెలుసా? ఎవరు? నేనే. నువ్వు పని చేయకుండా తప్పించుకు తిరుగుతున్నావని ఈ ఎత్తుగడ వేశానులే.